అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. యాక్చువల్లీ ఈరోజు నాతో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. యాక్చువల్లీ ఈరోజు నాతో పాటు నా గెస్ట్ చాలా స్పెషల్ అనమాట. అంటే ఆవిడ పేరు చాలా మందికి తెలియకపోయినా అందరికీ ఆవిడ అమ్మ అనమాట. ఆల్మోస్ట్ ప్రపంచానికి ఇప్పుడు ఆవిడ ఒక అమ్మగా మారిపోయింది. కానీ ఒక సింగిల్ ఉమెన్గా, సింగిల్ మదర్గా తన ఫ్యామిలీని తను లీడ్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చారంటే ఎంత గొప్ప ఇన్స్పిరేషనో మనందరికీ అని చెప్పుకోవాలి. సో తను ఎవరో కాదనమాట. ఈరోజు నాతో పాటు అమ్మతో నేను నుంచి కవిత గారు ఉన్నారు. కవిత గారితో చాలా విషయాలు మాట్లాడదాం. హలో కవిత గారు, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? యా ఫైన్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. అండ్ మిమ్మల్ని ఇక్కడ చూడడం, నాతో పాటు ఇంటర్వ్యూ కూర్చోబెట్టడం, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. సేమ్ నాకు కూడా అదే, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే కవిత గారు, అంటే అమ్మతో నేను అన్నారు, మీరే కదా అమ్మ. మరి మీ అమ్మతో నేను అని ఛానల్ పేరు ఎందుకు పెట్టారు అసలు? నా డాటర్ శ్రీతజ పెట్టింది. యా, శ్రీతజ పేరు మీద. సో శ్రీతజ అమ్మతో నేను అని తన పేరు మీద స్టార్ట్ చేసామన్నమాట. ఓకే, కానీ మీరు లీడ్ చేస్తున్నారు ఛానల్ని. అంటే ఇంకా ఆడపిల్లలు ఎక్కువ కాలం మన దగ్గర ఉంటారు కదా. పాయింట్. ఐ వాంట్ టు కంటిన్యూ దట్. ఆ పేరుతోటే నేను కంటిన్యూ చేయాలనుకున్నాను. అండ్ ఆ విషయానికి వస్తే ఆల్రెడీ పెళ్లి చేసేసారు. మరి ఎస్, వెళ్ళిపోయినట్టే కదా మీ కూతురు. ఇప్పుడు ఎలా ఉంది అంటే చిన్నప్పటి నుంచే చూస్తున్నారు మీరిద్దరే, తనకి మీరు మీకు తను కదా. సో ఇప్పుడు ఎలా ఉంది ఇల్లు? లోన్లీ కొంచెం ఉంటుంది, లోన్లీ ఉంటుంది. అంటే ఇంకా నేనేంటంటే టైం ఇంట్లో ఉన్నాను అంటే ఆలోచనలు వస్తూ ఉంటాయి కాబట్టి సో అన్ని టైమింగ్స్ నేను సెట్ చేసుకోవాలన్నమాట. ఖాళీగా ఉండకుండా, లోన్లీగా ఫీల్ అవ్వకుండా ఉండాలంటే సో నేను వర్క్ అనేది కొంచెం పెంచుకోవాలి. అంతేనా? ఆబ్వియస్లీ లోన్లీగా ఉంది, కొంచెం అల్లరి లేదు, చిన్న చిన్న డిస్కషన్స్ లేవు, చిన్న చిన్న వార్స్ లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది మిస్ అవుతున్నాం, వార్ అనేది మిస్ అవుతున్నారా? చాలా కొట్టుకుంటూ ఉంటారు ఊరికే. సో అది ఇప్పుడు కొంచెం మిస్ అవుతున్నారు. ఆవిడ అప్పుడప్పుడు వస్తూనే ఉంది కదా, అయినా ఇప్పుడు పెళ్లి చేసుకున్నా కూడా వెంటనే ఇంటికి వచ్చినారు. అంటే ఏదైనా సరే ఇప్పుడు ఏంటంటే నేను ఈవినింగ్ ఇంటికి వెళ్ళేసరికి తను ఉండడం, లేదా ఎండ్ ఆఫ్ ది డే మేము ఇద్దరం ఒక ఇంట్లో ఉంటాం. మార్నింగ్ లేస్తాం, ఏదో ఒక ముచ్చట్లు పెట్టుకుంటాం, ఏదో ఒక విషయంలో ఆర్గ్యూ. సో అవన్నీ అయితే మిస్ అయిపోతాను కదా. లేచిన తర్వాత ఉండదు, పడుకునేటప్పుడు ఉండదు. సో అది కొంచెం మిస్ అవుతాం, ఖచ్చితంగా మిస్ అవుతాం. బట్ ఆడపిల్ల అని ఎందుకన్నారు? అక్కడ పిల్ల కాబట్టి, ఆడపిల్ల కాబట్టి ఆడపిల్ల. సో మీ గురించి మాట్లాడదాం కవిత గారు. అంటే కవిత గారు అని నేను చెప్పాను. సో మీ పేరు కూడా ఇప్పటిదాకా ఆల్మోస్ట్ కొంచెం మందికి తెలియకపోవచ్చు, అమ్మ 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 అని. మేబీ ఒక 30-40 పీపుల్ కి మాత్రమే తెలుసు పర్సంటేజ్. ఓకే, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ దేనో అమ్మతో నేను. అమ్మతో నేను, అమ్మ అందరికి అమ్మ 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 పిలవడం కూడా అమ్మ అనే పిలుస్తారు. కొంతమంది అక్క అక్క అని పిలుస్తారు, అమ్మ అక్క. అండ్ ఈ మధ్య నాకు అక్కలు వచ్చారు అనమాట. ఓకే, నేను చెల్లినయ్యాను కొంతమందికి. సో బేసిక్ గా నాకు అక్కలు లేరు, మీరే. నేనే పెద్ద, అటు ఇటు అన్ని వైపులా నేనే పెద్ద. సో ఇప్పుడు అక్కలు వచ్చారు కొంతమంది. ఆ ఫీలింగ్ కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి వచ్చారా? యూట్యూబ్ ఫ్యామిలీ. ఓకే, కాదండి, అంటే నాకు తెలుసు, నేను ఎప్పటి నుంచో ఛానల్ని ఫాలో అవుతున్నాను కాబట్టి కొన్ని విషయాలు స్పెసిఫిక్గా నాకు తెలుసు. సో ఏం చదువుకున్నారు మీరు? ఏ ఊరు మీద అసలు? ఎక్కడి నుంచి? మాది నేటివ్ వచ్చేసి ఖమ్మం డిస్టిక్. ఓకే, టౌన్ లోనే, ఖమ్మం టౌన్ లోనే. నాకు పల్లెటూరు, పొలాలు ఇవన్నీ ఏం తెలీదు. ఓకే, సో బస్తీ వాతావరణం మొత్తం. కాన్వెంట్ స్కూల్, ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఓకే, అప్పటి నుంచి కూడా నర్సరీ టు 10th ఒకటే స్కూల్. సో చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. మేము ముగ్గురం. మీరు ముగ్గురం? నా తర్వాత బ్రదర్, తర్వాత సిస్టర్. ఓకే, సో వీ లాస్ట్ మై బ్రదర్ ఇన్ లాస్ట్ ఇయర్ 2023. ఓకే. సో చిన్నప్పటి నుంచి కూడా చాలా హ్యాపీగా ఏంటంటే మా ఫాదర్ డౌన్ చూసారు, మళ్ళీ హై చూసారు, మళ్ళీ డౌన్ అయ్యారు. సో అన్ని మేము చూసాం. ఓకే, కాకపోతే మేము చూసిన డౌన్ అనేది చిన్నప్పటి నుంచి చాలా తక్కువ. ఓకే, ఓకే. బార్న్ విత్ సిల్వర్ స్పూన్ అని చెప్పను కానీ సో మా ఫాదర్ అలా పెంచారు, దేనికి ఇబ్బంది పడకుండా పెంచారు. ఆయన లోటుపాట్లు చూసినా కూడా మీకు లోటు లేకుండా ఏం లేకుండా పెంచారు. ఈవెన్ మా ఫాదర్ కి నేనంటే కూడా చాలా ఇష్టం. ఎక్కడికన్నా వెళ్ళొచ్చిన మిడ్ నైట్ అయినా సరే ఏదైనా తీసుకొస్తే నేను లేచి తినే వరకు ఆయన పడుకునేవారు కాదు. ఓకే, అలా పెరిగామన్నమాట. ఏం చేసేవారు మీ ఫాదర్? ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ లో తను గవర్నమెంట్ ఎంప్లాయ్. గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ
అమ్మ హౌస్ వైఫ్. అమ్మ హౌస్ వైఫ్. ఇప్పుడు అమ్మ మిమ్మల్ని చూసుకుంటున్నారు కదా అప్పుడప్పుడు? యా వస్తారు వస్తారు. అమ్మ అంటే ఇంకా చాలా ఇష్టం. మరి చదువుకునేది ఏం చదువుకున్నారు చెప్పలేదు. నేను బీకామ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ చేశాను. ఆఫ్టర్ మ్యారేజ్ కంప్లీట్ ఇంటర్ అయిపోయిన తర్వాత మ్యారేజ్. ఆఫ్టర్ మ్యారేజ్ కూడా అది ఒక 3-4 ఇయర్ మా హస్బెండ్ ఇది అయిపోయిన తర్వాత సో నా కెరియర్ నేను స్టార్ట్ చేయడం కోసం డిగ్రీ కంప్లీట్ చేశాను. ఓ ఓకే. సో ఆ పీరియడ్ మాట్లాడుకోవచ్చా? అంటే ఇంటర్ తర్వాత వెంటనే పెళ్ళి ఎందుకు చేసుకున్నారు? ఇంటర్ తర్వాత వెంటనే కాదు, జస్ట్ కొంచెం గ్యాప్ ఉంది, ఒక 2 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో అప్పుడు నేను డిగ్రీ చేయలేదు. ఓకే. బేసిక్గా లవ్ మ్యారేజ్. తెలుసు నాకు స్టోరీ, బట్ లవ్ మ్యారేజ్ మా రిలేటివ్సే అవుతారు. సో కొంచెం ఇంట్లో అబ్జెక్షన్ వెళ్ళిపోయి చేసుకున్నాను. మా రిలేటివ్సే. అప్పట్లో మ్యారేజెస్ అంటేనే ఆబ్వియస్లీ అదే ఒక సెన్సేషన్ మాది. మీది అప్పుడు ఊర్లో సెన్సేషన్ అయ్యి ఉంటుందిగా. కాకపోతే ఎవరు రాంగ్ ఫీల్ అవ్వలేదు. ఓకే. సో కరెక్ట్ డెసిషనే తీసుకుంది అనుకున్నారు కానీ లైఫ్ మనం ఊహించినట్టు ఉండదు కదా. కరెక్ట్. అప్ అండ్ డౌన్స్. పెద్ద షాక్ తను ఎక్స్పైర్ అవ్వడం అనేది. ఎలా జరిగింది? ఐ మీన్ తను బ్రెయిన్ స్ట్రోక్. ఇద్దరం ప్రైవేట్ స్కూల్ టీచర్స్. ఓకే. తను కూడా టీచరే. జస్ట్ మాట్లాడుతూనే ఫెయింట్ అయి పడిపోవడం, వామిటింగ్ చేసుకొని పడిపోవడం, కోమాలోకి వెళ్ళిపోవడం. సడన్ ఒకటే రోజులో జరిగింది. విత్ ఇన్ మినిట్స్ కోమాలోకి వెళ్ళిపోయారు. సో నేను అప్పుడు సెకండ్ టైం డెలివరీ అయ్యి మా పేరెంట్స్ వాళ్ళ దగ్గర ఉన్నాను అనమాట. ఓకే. నాకు ఫస్ట్ తెలీదు. తర్వాత కోమాలో 3 days ఉన్నారు. యాక్సెప్ట్ చేశారా? అంటే ఇప్పుడు మీరు పేరెంట్స్ దగ్గరికి వెళ్ళారన్నారు కదా, ఇంటర్ తర్వాత ఇలా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయి చేసుకున్నారు కదా, అంత ఈజీగా పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు కదా? లేదండి, అక్కడ ఏంటంటే అందరికీ ఇష్టమే. కొంచెం మా ఫాదర్ కొంచెం అబ్జెక్ట్ చేశారు. సో అది కూడా ఏంటంటే మళ్ళీ పిలిచారు ఇంటికి. వెంటనే రిలేటివ్స్, అందులో తెలిసిన వాళ్ళు, చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు. మీరంటే ఎక్కువ ఇష్టం. ఆ తర్వాత ఏం ప్రాబ్లం లేదు, మేము మంచిగానే ఉన్నాం. ఎప్పుడు ప్రాబ్లం లేదు, ప్రాబ్లం ఏం లేదు. శ్రీతజ పుట్టేసిన తర్వాత శ్రీతజకి 4.5 years అప్పుడు, అండ్ చిన్న పాప పుట్టి 1 month అవుతుంది. అప్పుడు ఆ టైంలో తను ఇది అవ్వడం జరిగింది. సో అప్పుడు నేను మా ఫాదర్ వాళ్ళ దగ్గరే ఉన్నా 2 years. తర్వాత మా అత్తయ్య గారు వచ్చి మనం వేరే ఉందాము అని, ఇంకా తర్వాత నుంచి అత్తయ్య గారి దగ్గర ఉన్నాను. అత్తయ్య గారు కూడా చాలా మంచివారు, చాలా బాగా చూసుకుంటారు. అంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా మాకు, సో చాలా ఇష్టం. అంటే కూడా ఇప్పుడు నేనేదో అనుభవించినట్టు కాదు, అది ఆల్మోస్ట్ దగ్గరుండి చాలా మందిని చూసుంటాను కాబట్టి, మీరు ఎంత చెప్పినా అమ్మ చూసుకున్నారన్నా, నాన్న చూసుకున్నారన్నా, అత్తయ్య దగ్గరుండి చూసుకున్నారన్నా, మీకు వచ్చే లోటు వీళ్ళెవరూ తీర్చలేరు. అప్పుడు ఎలా ఉండింది? అంటే యాక్చువల్గా ఆ ఏజ్, చిన్న ఏజ్ డాడీ దగ్గర ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ లిటరల్లీ తను లేరు అన్నది ఒక్కటే కానీ వేరే నాకేం అనిపించేది కాదు. ఆ ఏజ్ వల్లనో లేకపోతే నాకు బయట ప్రపంచం తెలియకపోవడం. లిటరలీ నాకు చాలా భయం. ఈవెన్ కరెంట్ పోయినా నేను వేరే రూమ్లోకి వెళ్ళాలంటే నాతో మా డాడీ ఉండాల్సిందే. ఉరుములు మెరుపులు వస్తున్నాయి అన్న ఇంట్లో, అలాంటి ఒక స్టేజ్లో ఉన్నాను అనమాట నేను. అప్పుడు మీ ఏజ్ ఎంతండి? 25th రన్నింగ్. ఓకే. సో ఆ టైంలో ఏంటంటే డాడీ ఉండడం వల్ల, అలా ఉండడం వల్ల ఏమో తెలియదు, కానీ నేను ఎక్కువ మిస్ అవుతున్న ఫీలింగ్ నాకు లేదు, నిజంగా లేదు. తను లేరు, ఓకే లేరు, ఆ బాధ ఉంది, కానీ అదొక ట్రాన్స్లో అనమాట నేను ఉన్నాను, ఏమీ తెలియని స్టేజ్లో ఉన్నాను. ఓకే. సో ఎప్పుడైతే మా చిన్న పాప కూడా చనిపోయిందో ఆ తర్వాత నుంచి ఆ మిస్సింగ్ అనేది బాగా తెలుస్తుంది నాకు. ఓకే. మీ చిన్న పాపకి ఏమైంది? తను ర్యాబిస్, డాగ్ బైట్ వచ్చి ఆడుతూ ఉంటే పిచ్చి కుక్క వచ్చి కరిచేసింది. సో అట్లా తను సఫర్ అయ్యి చనిపోయింది. ఆ తర్వాత నుంచి నేను లిటరల్లీ మిస్ అవుతున్నా, ఇద్దరిని మిస్ అవుతున్నా. అది ఇంకా పెద్ద షాక్ అనమాట మాకు. సో తను లేరు అన్న విషయాన్ని మేము అప్పుడే మర్చిపోతున్నాం. 5 years గ్యాప్ అంతే. తనకి 5th year పాపకి, చిన్న పాప. మర్చిపోతున్న టైంలో ఏంటంటే ఇది షాక్ తగిలేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను. ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్కి వెళ్ళి నేను బతికొచ్చాను. అయ్యో, అంటే సూసైడ్ చేసుకున్నాను? లేదు, అసలు ఆలోచన నేను రానివ్వను, 100% రానివ్వను. ఎవరైనా అలాంటి స్టేజ్లో ఉంటే కూడా వాళ్ళని డైవర్ట్ చేయడానికి నేను ట్రై చేస్తా, కానీ ఆ ఆలోచన మాత్రం రానివ్వను. వెరీ గుడ్. ఆలోచనలు ఇద్దరిని మిస్ అయ్యాను, ఎవరితో కలిసేదాన్ని కాదు, ఈవెన్ అమ్మ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేదాన్ని కాదు, ఒక్కదాన్నే ఇంట్లో ఉండేదాన్ని. అలా 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 డిప్రెషన్ అయిపోయింది, చాలా ఇదైపోయింది అనమాట. అప్పుడే పెద్ద పాప కొంచెం పెరుగుతూ ఉంటుంది కదా. అవును. సో అందులో ఏంటంటే ఇద్దరు బాండింగ్ బాగా ఉండేది, పాపది చిన్న పాపది చాలా బాండింగ్ ఉండేది.
తను డిస్టర్బ్ అయిపోయింది చాలా. ఓకే. యాక్చువల్గా 4 years పాపకి ఫాదర్ చనిపోతే ఏం తెలియదు అంటారు, కరెక్ట్. కానీ షీ నోస్ ఎవ్రీథింగ్. అన్నీ తెలుసు తనకి. అంటే వాళ్ళ ఫాదర్తో బాండింగ్ అలా ఉండేది దానికి. ఓకే. చాలా ఉండేది. ఈవెన్ ఇప్పటికీ చెప్తుంది వాళ్ళ నాన్న గుర్తులు, వాళ్ళ ఫాదర్తో ఆడినవి, వాళ్ళ ఫాదర్తో స్పెండ్ చేసిన టైము ఓకే. అన్నీ చెప్తుంది. గుర్తున్నాయి తనకి. అన్నీ గుర్తున్నాయి, వావ్. ఎవ్రీథింగ్. చిన్న పాప వెంటనే అలా జరిగిపోయింది. ఇంక మీరు పెద్ద పాప మిగిలినారు. అదే టైంలో హైదరాబాద్లో నాకు జాబ్ వచ్చింది. సో నేను పాపని అంటే నాకు డైవర్షన్ కావాలి, కొంచెం ఏదో ఒక ఆ ప్లేస్ నుంచి నేను బయటికి రావాలి అని చెప్పి నేను నా కెరియర్ కోసం, పాప కెరియర్ కోసం నేను స్టడీ కోసం బయటకు వచ్చేసాను. నాన్నగారు ఒప్పుకున్నారు అప్పుడు? మీ ఇప్పుడు అవసరమా నీకు ఈ స్టేజ్ లో వెళ్ళగలవా? లేదు, ఒప్పుకున్నారు. ఒప్పుకున్నారు. మామూలుగా అయితే ఒప్పుకునేవారు కాదు, కానీ నేను చాలా డిస్టర్బ్ అయిపోతున్నాను అన్నమాట. సో ఆ టైంలో నాకు కొంచెం డైవర్షన్ కావాలి అని చెప్పి నాన్న కూడా ఏమనలేదు. నేను ఒకటే చెప్పాను, నాన్న నేను ఇక్కడ ఉండలేను, ఓకే, నేను ఇద్దరిని పోగొట్టుకున్నాను, చాలా లైఫ్ అంతా స్పాయిల్ అయింది నాది, నాకు కొంచెం డైవర్షన్, మెంటల్గా నేను కొంచెం డైవర్ట్ అవ్వాలి అని అంటే ఓకే అమ్మా అన్నారు. నాన్న సపోర్ట్ ఉంది చాలా నాకు. ఓకే. ఏమైనా సరే నేను ఉన్నాను అని సపోర్ట్ చేసిన వ్యక్తి. నేను ఖమ్మం వెళ్ళినప్పుడల్లా నాకు నేను అడగకుండానే ఏం అవసరమో అన్ని తెచ్చిపెట్టేవాళ్ళు, నువ్వు తీసుకెళ్ళు అని చెప్పి. ఓకే. చాలా సపోర్ట్ ఉండేది అనమాట. అడగలేదు నా పాప అని చెప్పేసి. ఐ మిస్ హిమ్ ఏ లాట్. కోవిడ్లో చనిపోయారు నాన్న. కోవిడ్ వచ్చిందా? ఓకే. గుర్తుందా మీ లాస్ట్ మెమరీస్ మీకు? కోవిడ్ వచ్చినప్పుడు ఏమైనా చూడడం కానీ వెళ్ళడం? అసలు నేను ఇక్కడ ఉండిపోయాను, ఫ్యామిలీ మొత్తం ఈవెన్ పాపతో సహా అక్కడ ఉండిపోయారు ఖమ్మంలో. మా సిస్టర్ వాళ్ళు అప్పుడే షిఫ్ట్ అయ్యారు ఖమ్మంకి, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, వాళ్ళు షిఫ్ట్ అయ్యారు. ఓకే. సో అందరు అక్కడే ఉన్నారు, ఒక్కదాన్ని ఇక్కడ ఉన్నాను నేను. అయ్యో. పోవడం, ఇంటికి తీసుకురారు కదా అప్పుడు, బయట నుంచి బయటే. ఈవెన్ మమ్మల్ని వీడియో కాల్లో కూడా చూడనివ్వలే హాస్పిటల్ వాళ్ళు. ఇంకా మా బ్రదర్ చాట్ నుంచి ఫొటోస్ తీసి పంపించారనమాట. చూడ అసలు లిటరల్లీ ఆ టైం అయితే నరకం. కనీసం చివరి చూపు చూసుకోలేదు. పాపకి అటాక్ అయింది కోవిడ్, సీరియస్. దానికి పెద్ద పాపకు కూడా. ఓకే. మా మదర్కి, మా సిస్టర్కి, వాళ్ళ హస్బెండ్కి, మా బ్రదరు, మా మరదలు మాత్రం అవ్వలేదు, వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు, ఇంకా కింద వేరే రూమ్లో ఉన్నారు. నేను వెళ్ళలేను, ఉండలేను. కరెక్ట్. వెళ్ళలేరు, వెళ్ళలేక బాధ లేదు. మా ఆఫీస్లో ఏంటంటే మా కొలీగ్స్, ఇప్పుడు కవితను మేము పంపించాము, తను ఒక్కటి హెల్దీగా ఉంది, తను ఇక్కడే ఉంటది, ఏమనుకోదు, వాళ్ళకి చెప్పేశారు ఫోన్ చేసి. ఇంట్లో వాళ్ళకి మీ ఆఫీస్ వాళ్ళు ఫోన్ చేసి చెప్పేశారు తన్ని పంపించాము, తను వచ్చి అక్కడ రిస్క్ లో పడొద్దు అని చెప్పి. ఫ్యామిలీ మొత్తం అటాక్ అయింది. అది పెద్ద షాక్ మాకు. అది అయిపోయిన తర్వాత 3 yearsకి మా బ్రదర్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి బ్రదర్ చనిపోయారు. వరుసగా అసలు వరుసగా అంటే ఒకటి తట్టుకొని నిలబడదాం అనే టైంకి ఇంక మళ్ళీ ఎవరో ఒకరికి ఏదో ఒకటి అవుతూనే ఉంది. ఫాదర్ని చివరి చూపు చూసుకోలేదు అనేది ఆ రోజు నుంచి ఇప్పటికీ మీకు ఉంటుంది కదా? అలా ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఒక 2 months బిఫోర్ నుంచి మా ఫాదర్ నాతో మాట్లాడట్లేదు. మరి గాడ్ అలా ప్లాన్ చేస్తాడేమో నాకు తెలీదు. రిగ్రెట్ ఉండాలని, లేకపోతే ఏమైంది, ఎందుకు మాట్లాడలేదు మీ నాన్న? ఏదో సంథింగ్ ఇష్యూ, ఏదో ఫోన్లో మాట్లాడుతుంటే మనకి ఎందుకు నాన్న అంటే, డాడీ కొంచెం ప్రతిదానికి కొంచెం ఫీల్ అవుతారని, పెద్దవాళ్ళు కదా. సో ఆ తర్వాత 2-3 సార్లు నేను మాట్లాడడానికి ట్రై చేసిన, నేను దాంతో మాట్లాడను, దానికి నాకు సంబంధం లేదు అని 2 సార్లు ఫోన్లో నాకు వినిపించింది. సరేలే వెళ్ళి కలిస్తే మాట్లాడతాలే నాన్న అని అనుకున్నాను, కానీ ఇంతలోనే ఇలా జరుగుతుంది అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేము కదా. కరెక్ట్. అదే మనిషి ఉన్నప్పుడు ఉంటారులే, మా నాన్న ఎక్కడికి పోతాడు, నేను వెళ్ళి మాట్లాడతాడు అనుకుంటాం, కానీ అదే లాస్ట్. కానీ ఇవన్నీ నాకు లైఫ్లో ఎంత లెసన్ నేర్పించినాయి అంటే, ఏం సాధించాం మనం? గొడవలు, మాట్లాడుకోకపోవడం, తిట్టుకోవడం, మనం ఏం సాధించాం? ప్రశాంతంగా ఉన్నామా? లేం కదా. మా తమ్ముడిది కానీ మా ఫాదర్ది కానీ అదే అనిపిస్తుంది, దేనికోసం పోరాడుతున్నాం మనం? ఓకే. ప్రశాంతంగా ఒక మనిషితోటి కూర్చొని హార్ట్ఫుల్గా మాట్లాడలేకపోతున్నాం. చిన్న ఇష్యూస్ని మైండ్లో పెట్టుకొని ఈగోస్ దాకా వెళ్ళి ఏం సాధిస్తున్నాం మనం? మీ నాన్నతో ఉన్న బెస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? ఒకటి చాలా ఉన్నాయి మెమరీస్. చిన్నప్పుడు డాడీ మీద ఎక్కి కూర్చొని ఆడేవాళ్ళము. నాకు బెస్ట్ మెమరీ అంటే, ఎక్కడికి వెళ్ళొచ్చినా నైట్ ఎంత 12 అయినా 1 o'clock అయినా సరే, బనానాస్, స్వీట్స్ ఏవో ఒకటి తెస్తారు కదా, కవితమ్మ లే
ఇప్పుడు వద్దు నాన్న రేపు మార్నింగ్, లేదు నువ్వు లేచి ఇప్పుడు నువ్వు తినాల్సిందే అని చెప్పి నేను తినే వరకు వెయిట్ చేసేవాళ్ళు. అది నాకు చాలా, చిన్నప్పుడు నన్ను అసలు కిందికి దించేవారు కాదంట మా ఫాదర్. మా పిన్ని వాళ్ళందరూ ఎందుకు బాగా అట్లా ఎత్తుకొని తిరుగుతారంటే, పోవే అది కింద రాళ్ళు గుచ్చుకుంటే అని. సో అట్లా కిందికి దించ అంతే. అంటే నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా, ఎందుకంటే నాన్నకు చెప్పకుండా వెళ్ళి పెళ్లి చేసుకున్నందుకు నేను చాలా ఇప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతా. సారీ, ఆల్వేస్ నేను సారీ చెప్తా నాన్నకు ఆ విషయంలో. ఎందుకంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అమ్మాయి పెళ్ళి, అందులో ఫస్ట్ అమ్మాయి, పెద్ద అమ్మాయి అనేసరికి. సో అది నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతా. అండ్ నాన్న చనిపోయే ముందు నేను మాట్లాడలేకపోయాను అనేది, నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడియో కాల్ చేసి మాట్లాడాను నేను. చెప్పగలరా? కవితమ్మ, నేను బాగానే ఉన్నాను, మంచినే ఉన్నాను, ఏం లేదు, బాగానే ఉన్నాను, జాగ్రత్త నువ్వు, అంతే, నువ్వు జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, అంతే. అంతకు మించి ఏం మాట్లాడలేదు. మీ హస్బెండ్ ఎలా చూసుకునేవారు మిమ్మల్ని? అంటే ఇట్లా వెళ్ళిపోయినప్పుడు ప్రాణం, చాలా ఇష్టం నేనంటే తనకి. నేనన్నా అలుగుతా, ఎప్పుడన్నా నేనన్నా ఫైట్ చేయడానికి, ఇందుకేనా మనం పెళ్లి చేసుకుంది అనేవారు అనమాట. సో చాలా, అసలు ఉన్న 5 years కూడా అన్ని బ్యూటిఫుల్ మెమరీస్. ఎలా లవ్ స్టోరీ అంటే, అప్పట్లో లవ్ స్టోరీ అంటే ఇట్లా ఏమైనా అంటే చాటుగా కలుసుకోవడాలు అలా ఏం లేదు అసలు. తనకి అలాంటివన్నీ ఏమి ఇష్టం ఉండవు. తను లిటరల్లీ మా తమ్ముడు తనకు ఒక స్కూల్ ఉండేది, మా తమ్ముడు అక్కడ చదివేవాడు అనమాట 10th class. సో మా అత్తగారు ఏంటంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మమ్మ, మా మదర్ వైపు వాళ్ళ రిలేటివ్స్ అవుతారు అప్పుడు. మామయ్య అవుతారు. మా డ్రెస్సెస్ కానీ లంగావణీలు కానీ అవన్నీ కూడా అత్తయ్య కుట్టేవారు. మిషనమ్మమ్మ, నాకు అదే తెలుసు, మిషనమ్మమ్మ అనుకుంటూ వెళ్ళేదన్నమాట. యాక్చువల్గా ఈయన తన కొడుకని నాకు తెలీదు, మరిది ఒక్కడే తెలుసు. తర్వాత తను మా ఇంటికి వచ్చారు ఒకసారి మా తమ్ముడితోటి, ఇంటర్మీడియట్లో ఈ సబ్జెక్ట్స్ గురించి వాటితో మాట్లాడుతూ. అప్పుడు అనుకున్నారంట ఆయన, ఈ అమ్మాయినే చేసుకోవాలి అని. అలా చూసి నేను ఈ అమ్మాయినే చేసుకుంటాను కాసేపు మాట్లాడి దాదాపు ఒక 2 hours దాకా నడిచింది మా డిస్కషన్. సో తన్నే చేసుకోవాలని ఇంటికి వెళ్ళి వాళ్ళ మదర్కి చెప్పేశారంట. సో నేను అనుకోకుండా వాళ్ళ స్కూల్లోనే టీచర్గా జాయిన్ అయ్యాను ఇంటర్ అయిన తర్వాత. సో జాయిన్ అయినప్పుడు అప్పుడు తను నాకు ప్రపోజ్ చేశారు స్కూల్లోనా. అంటే నేను పిల్లలకి డాన్స్ నేర్పించడము, కల్చరల్ యాక్టివిటీస్ చేయించడము అవన్నీ చూసా. కొన్ని రోజులు అబ్జర్వ్ చేసి ఆ తర్వాత ఒకరోజు సడన్గా రివీల్ చేశారు. నేను షాక్ ఇంకా అనమాట, మాట్లాడలేదు ఒక 1 week. మాట్లాడలేదు అసలు. తను అక్కడ కనిపిస్తే నేను వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు పిలిచి చెప్పారు, ఏదో ఇట్లా రోడ్ సైడ్ రోమియో లాగా కాదు, నేను అమ్మకు చెప్పాను, అమ్మకు కూడా ఇష్టం నువ్వంటే, మేము వచ్చి మాట్లాడతాము అది ఇదని. స్కూల్ ప్రిన్సిపల్, స్కూల్లో టీచర్ మీరు. అమ్మతో మాట్లాడతాను, మీ ఇంట్లో చెప్పారా అప్పుడు? చెప్పాము. ఇంకా కొంచెం ఒప్పుకోలేదు. వద్దు అంటే ఇప్పుడు పేరెంట్స్ ఏం ఆలోచిస్తారంటే వెల్ సెటిల్ ఫ్యామిలీ అని ఆలోచిస్తారు కదా. కరెక్ట్. సో అప్పుడే తన కెరియర్ స్టార్ట్ అవుతుంది. ప్రైవేట్ స్కూల్ టీచర్స్ అంటే కొంచెం ఎంతైనా నాన్న గవర్నమెంట్ కదా, కొంచెం ఉంటుంది. అట్లా ఆలోచించారు. అయిపోయింది ఇంక అంతే. 2 years వెయిట్ చేసాము. ఒప్పుకోలేదు. వన్ ఫైన్ డే అలా వెళ్ళిపోయారు. గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. గుళ్ళో మళ్ళీ సాంప్రదాయం ప్రకారం మంచిగానే చేసుకున్నాం. 5 years మంచి మెమరీస్ ఉన్నాయి. మంచి మెమరీస్. లాస్ట్ మెమరీ ఏమైనా గుర్తుందా మీకు? అంటే తెలియదు కదా ఈ రోజే లాస్ట్ అన్నట్టు కూడా, అప్పుడు కూడా తెలియదు మీకు. లాస్ట్ మెమరీ అంటే అండి, చిన్న బాబు పుట్టిన తర్వాత December 14th తన బర్త్డే. సో హనుమాన్ టెంపుల్, ఖమ్మంలో హనుమాన్ టెంపుల్లో ప్రసాదం చేయిద్దాము, నేను తీసుకెళ్తాను, 1 month లోపల తీసుకెళ్తా అన్నారు. మేము లాస్ట్ మెమరీ కలిసి ఉన్నది ఏంటంటే ఆ బర్త్డే రోజు. 14th తన బర్త్డే, 16th హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, 19th చనిపోయారు. జస్ట్ అప్పటిదాకా కనీసం అసలు ఎలాంటి ముందు హెడ్ఏక్ వస్తుండే, కొన్ని రోజుల నుంచి హెడ్ఏక్ వస్తుంది. అంటే తను ఏజ్ ఏంటంటే కరెక్ట్గా 30, తనకి 30 కంప్లీట్ అయ్యి 31st year వచ్చింది 14th. సో ఆ ఏజ్లో హై బీపీ సడన్గా వస్తే ఇలా అవుతుంది తెలీదు. తనకి బీపీ ఉందని కూడా తెలీదు. బీపీ లేదు అసలు, తనకి ఏ హెల్త్ ఇష్యూ లేదు, చాలా హెల్దీగా ఉంది. ఆల్ ఆఫ్ ఏ సడన్ ఓవర్ బ్లడ్ ప్రెషర్ వల్ల అలా జరిగింది. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసింది. వెంటనే 3 days చనిపోయారు. మీరు హాస్పిటల్లో ఉన్నారా అప్పుడు?
నేను అమ్మ వాళ్ళ ఇంట్లో వెళ్ళి చూసాను, కానీ చూడలేకపోయాను. ఆ పైపులు అవన్నీ పెట్టి వెంటిలేషన్ మీద నేను అసలు చూడలేకపోయాను. అబ్బా. ఎందుకంటే చాలా యాక్టివ్ తను, చాలా యాక్టివ్. 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ నడిచి స్కూల్కి వెళ్ళేవారు. ఓ, ఎంత దూరమైనా నడిచేవారు. హైట్ 6 feet హైట్, పర్సనాలిటీ, చాలా హెల్దీ పర్సన్. అదే మనం ఎంత హెల్దీగా డైట్ తీసుకుంటున్నా, ఎంత హెల్దీ వాక్ చేసి ఇదంతా మెయింటైన్ చేసినా ఎప్పుడు ఏం జరుగుద్ది అనేది ఎవరు చెప్పలేం కదా. కానీ మీకు అన్ని అట్లాంటి సడన్ స్ట్రోక్లే తగిలే. మొత్తం లైఫ్ లో అన్ని ఏంటంటే గట్టి దెబ్బలు అన్నమాట, మామూలు దెబ్బలు, చాలా గట్టి దెబ్బలు. ఎలా నిలబడ్డారు కవిత గారు? అంటే అసలు హౌ? బేసిక్ గా అసలు ఇది నేను కాదు, చాలా పిరికిదాన్ని. ఓకే. చాలా అంటే చాలా పిరికిదాన్ని. ప్రపంచం తెలీదు, మాట్లాడడం రాదు, నలుగురిలోకి వెళ్ళి మాట్లాడాలంటే భయం. జీవితం నేర్పింది. జీవితం నేర్పిన పాఠాలు ఇవన్నీ, అంతేనా? హైదరాబాద్కి వచ్చేసారు, అప్పుడు ఎవరైనా తెలుసా హైదరాబాద్లో? సిస్టర్ వాళ్ళు ఉండేవాళ్ళు. ఓకే. ఫస్ట్ ఒక 3-4 days, ఒక 1 week సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఉన్న. పాప ఖమ్మంలోనే ఉంది, ఎందుకంటే ఆ ఇయర్ కంప్లీట్ అవ్వాలి ఎడ్యుకేషన్, 7th class. ఓకే. సో మా సిస్టర్ వాళ్ళ ఇంట్లో ఒక 1 week ఉన్నాను. తర్వాత హాస్టల్ లైఫ్ అంటే నేను అప్పుడే ఉన్నాను, నాకు హాస్టల్ అనేది తెలియదు అసలు. ఫస్ట్ టైం అది. అందరూ పిల్లలు, నేను పెద్దదాన్ని అందరిలో. సో నేను అడ్జస్ట్ అవ్వడం కష్టమైంది అక్కడ. ఆ తర్వాత ఒక 4 months తర్వాత ఇల్లు తీసుకున్నాను, పాప వచ్చేసింది. సో మా సిస్టర్ నాకు కొన్ని నేర్పింది అనమాట. సో ఈ బస్ ఎక్కితే ఇలా వెళ్తావు, ఏదైనా ఉంటే బస్ ఎక్కు, చూడు దాని మీద నేమ్ ఉంటుంది, ఏదైనా డౌట్ ఉంటే కాల్ చేయి, ఎవరిని అడిగినా చెప్తారు, అడగడానికి భయపడద్దు. కొన్ని బేసిక్స్ మా సిస్టర్ నేర్పించింది. ఓకే. అప్పుడు వచ్చే జీతం సరిపోయేదా కవిత గారు? అంటే మీకు పాప ఎడ్యుకేషన్ కి, హౌస్ రెంట్? అంటే పాప ఎడ్యుకేషన్ కి మా రిలేటివ్స్ ఏం చేశారంటే, మా అత్తగారి వైపు వాళ్ళు తన ఎడ్యుకేషన్ కి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళు బేర్ చేస్తామని చెప్పారు. యాక్చువల్లీ 2 పిల్లలకి బేర్ చేస్తా, అది హెల్ప్ చేశారు నాకు. బేర్ చేస్తామన్నారు. చిన్న పాప పోయిన తర్వాత కూడా పెద్ద పాపకి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళే పే చేశారు. ఓకే. సో పర్లేదు, హెల్ప్. నాకు అది పెద్ద ఎడ్యుకేషన్ కి నాకు ప్రాబ్లం అనిపించలేదు, కాకపోతే డైలీ నీడ్స్ సర్వైవ్ అవ్వడానికి. ఓకే. సర్వైవ్ అవ్వడానికి సరిపోయేది కాదు, అంటే అడ్జస్ట్ అవ్వాలి. ఇంకా 7,000 అప్పుడు, 1,300 రెంట్, అలా నాన్న హెల్ప్ కొంచెం, నాన్న సపోర్ట్, రైస్ అవి నాన్న ఇవ్వడం. ఓవరాల్ గా కష్టపడ్డాను, కానీ ఒక స్టేజ్కి వచ్చేసరికి ఏంటంటే విపరీతంగా కష్టపడాల్సిన స్టేజ్ వచ్చిందనమాట మధ్యలో. ఎందుకని అంటే ఒక మాకేమైందంటే రెగ్యులర్గా శాలరీస్ వచ్చేవి కాదు నేను వర్క్ చేసే చోట. 10 monthsకి 1 yearకి అలా వస్తుంటే ఏమైందంటే నాకు సర్వైవ్ అవ్వడానికి ఇబ్బంది అవుతుండేది. 2 months అయితే ఎవరైనా ఓకే, కానీ 10 months 1 year అలా ఇబ్బంది అవుతుండేది. సో ఆ టైంలో ఏంటంటే నేను ఖమ్మంలో ఉన్నప్పుడు ఒక టెంపుల్లో జాబ్ చేసేదాన్ని, ఎండోమెంట్స్ దాంట్లో కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. సో అప్పుడు ఏం చేసేదాన్ని అంటే మార్నింగ్ ఈవినింగ్ డ్యూటీ ఉండేది, ఆఫ్టర్నూన్ కూర్చొని హోమ్ ఫుడ్స్ తయారు చేసేదాన్ని. రైట్. లడ్డూలు తయారు చేసి, చిన్న చిన్న లడ్డూలు తయారు చేసి నేను ఇస్తే అమ్మ ఏం చేసేదంటే చుట్టుపక్కల షాప్స్లో వేసి వస్తుండేది. ఓకే. లడ్డూ చేసి టెంపుల్లో అమ్మడము, హోమ్ ఫుడ్స్ ఆర్డర్ తీసుకోవడం, ఇలా చేసి నేను సరదాగా నేర్చుకున్న వంటలు నాకు ఫుడ్ పెట్టాయి. ఓకే. సో ఆ విషయం మా కొలీగ్స్కి తెలిసి మా మేడం వాళ్ళు ఏం చేశారంటే, నేను మనీ ఇస్తే నేను తీసుకోను, నోరు తెరిచి అడగను ఎవరిని. సో ఇలా కాదని చెప్పి, నువ్వు హోమ్ ఫుడ్స్ చేస్తావు కదా, మేము బయట కొనుక్కుంటాము, దాని బదులు నీ దగ్గర కొనుక్కుంటామని చెప్పి వాళ్ళు నాకు ఆర్డర్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఓకే. దే హెల్ప్ మీ లైక్ దట్. నాకు అలా వాళ్ళు హెల్ప్ చేశారు. ఓకే. మీరు హోమ్ ఫుడ్స్ చేసి జాబ్కి వెళ్ళి ఇంటికి వచ్చి పాపను చూసుకునే వాళ్ళు? అసలు ఇంకా వంటలు చేసేదాన్ని. ఎర్లీ మార్నింగ్ 4:30కి స్టార్ట్ అయ్యేది నా డే. 4:30 to 6:30 ఇంట్లో పనులు, వంట. పాపను లేపి జల్లేసేసి నేను వెళ్ళిపోయేదాన్ని వంటకి. 7 o'clock వెళ్ళిపోయేదాన్ని. తను వంట అన్ని చేసేదాన్ని కదా, తను రెడీ అయ్యి తినేసి వెళ్ళిపోయేది. స్కూల్కి కాలేజ్కి అలా వెళ్ళిపోతుండేది. నేను అది చూసుకొని 2 ఇళ్లలో వంట చేసుకొని, ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో వర్క్ అయిపోయాక మళ్ళీ వచ్చి మళ్ళీ వంటలు చేసుకొని మళ్ళీ నైట్ ఇంటికి వచ్చేసరికి 10-10:30. అబ్బా, అప్పుడే పొద్దున్న 2 ఇంట్లో వంట చేసి వెళ్ళేవాళ్ళు మీరు? 2 ఇంట్లో వంటలు చేసి అప్పుడు ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వచ్చి మళ్ళీ 2 ఇళ్లలో వంట చేసి ఇంటికి వెళ్ళి వండుకొని అప్పుడు పాప ఏది ఉంటే అది తింటమే. వండుకునే ఓపిక ఉండేది కాదు. అంటే నాకు హోమ్ ఫుడ్స్ ఆర్డర్ వచ్చేవి కదా, 1 kg 2 kgs అలా ఏమన్నా వస్తే ఏంటంటే ఆ టైంలో 11 o'clockకి 11:30 కూర్చొని 1:32 వర్క్ చేసుకోవడము, ప్యాక్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఇచ్చేయడము. ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయంటే సండేస్ చేసుకోవడము. దీంతో పాటు టైలరింగ్, మా కొలీగ్సే శారీస్ అవి ఇచ్చేవాళ్ళు, ఇవి నీకు వీలైనప్పుడు కుట్టివే అని. దాంతోపాటు ఖాళీ ఉన్న టైంలో టైలరింగ్. అంటే
కొన్ని మంత్స్, కొన్ని ఇయర్స్, ఓకే. మేబీ ఒక 4-5 ఇయర్స్ మాత్రం చాలా స్ట్రగుల్ అయ్యాను. చాలా గట్టిగానే నిలబడ్డారు ఆ టైంలో అసలు. అంటే పొద్దున్న నుంచి అట్లా సరిగ్గా తినక, సరిగ్గా పడుకోక, హెల్త్ ఇష్యూస్ పుట్టిందంటే హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోయింది. అది పెద్ద దెబ్బ. అది ఉంటే అన్ని చేయగలం. టైంకి తినకపోవడము, టైంకి పడుకోకపోవడము, ఓవర్ థింకింగ్, వీటి వల్ల స్ట్రెస్ వల్ల ఏంటంటే డయాబెటీస్. వన్స్ డయాబెటీస్ రాగానే బాడీ సెన్సిటివ్ అయిపోతుంది. కరెక్ట్. అంత కష్టపడినంత పడలేము. టైంకి మందులు వేసుకోవాలి, టైం టు టైం షుగర్ కంట్రోల్ చూస్తున్నా కదా, ఇన్ని సంవత్సరాలు బతకడం కోసం పోరాడాను. అంటే డైలీ నీడ్స్ కోసం. ఈ డాడీ చనిపోవడం ఇవన్నీ ఏంటంటే కోవిడ్ మెయిన్ ఎఫెక్ట్ పడింది మాకు. కోవిడ్ ముందు నా బిజినెస్ బాగా నడిచింది. హోమ్ ఫుడ్స్ బిజినెస్ చాలా బాగా నడిచింది. ఆఫీస్ సాలరీ లేకపోయినా అది బాగా నడుస్తుంది. చాలా బాగా నడిచింది. బాగా మెయింటైన్ చేసుకున్నా. ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో మొత్తం కొలాప్స్ అయిపోయింది. అది ఒక పెద్ద దెబ్బ నాకు. కోవిడ్లో యాక్చువల్లీ ఇంకా హోమ్ ఫుడ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారేమో కదా, లేదా? అయ్యోయ్యో, మరి అప్పుడు ఏం చేశారు, ఏం జరిగింది? ఆ టైంలో నాకు శాలరీ వచ్చింది. అయ్యో, కరెక్ట్గా కోవిడ్ టైంకి 10 months శాలరీ వచ్చింది. 10 months కలిపేశారు. వచ్చింది. సో దేవుడి దయ వల్ల కొంచెం అది నడిచిపోయింది నాకు. అండ్ నా పిఎఫ్ అమౌంట్ తీసుకున్నా. ఇంకా అప్పుడు బండి కొనుక్కోవడము, బస్సులో వెళ్ళడానికి భయం వేసి, డయాబెటిక్ కాబట్టి కొంచెం తొందరగా అటాక్ అవుతుందన్న భయంతో మా సిస్టర్ సజెస్ట్ చేసింది, ఇబ్బంది అయినా పర్లేదు, నువ్వు కొంచెం జాగ్రత్తగా నడుపు, ఒక వెహికల్ తీసుకో. రైట్. సో మా సిస్టర్ మాకు చాలా సపోర్ట్ చేసింది. నాకు హెల్త్ బాగోపోయినా వెళ్ళి దాని దగ్గర ఉండేవాళ్ళం, హాస్పిటల్కి తీసుకెళ్ళడం. నాకు బాగాలేదనగానే మా నాన్న మా అమ్మని పంపించేసేవారు, వెళ్ళి చూసుకోపో అని. సో అందరు సపోర్ట్ ఉంది, నా కష్టం నాది. పడ్డారు అలా. మరి యూట్యూబ్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు యూట్యూబ్ కోవిడ్ టైం నుంచి నాకు ఇంట్రెస్ట్ ఉంది చేయాలని. ఓకే. సో చందు నాది బాండింగ్ 23 years. ఎలా, ఐ మీన్ చందు గారు ఎలా తెలుసు మీకు? వైడిటీవీ చందు గారు కదా. ఎలా తెలుసు మీకు? చందు నేను మా హస్బెండ్ చనిపోయిన తర్వాత చిన్నారి ప్రీ స్కూల్ అని చెప్పి ఖమ్మంలో ఒక స్కూల్ ఉంటుంది. ఓకే. అక్కడ నేను జాబ్ చేస్తున్నా. అక్కడ అందరు చిన్న పిల్లలు అనమాట, ప్రీ స్కూల్ కదా, అప్ టు UKG ఫస్ట్ క్లాస్. సో వాళ్ళకి డాన్స్ నేర్పడానికి చందు వచ్చేవాడు. ఇంటర్మీడియట్ చదువుతున్నాడు అప్పుడు. ఓకే. చిన్న పిల్లలకి డాన్స్ నేర్పించాలంటే చందు తర్వాతే. చాలా కష్టం కదా, ఓపిక. ఎంత బాగా నేర్పించేవాడు అంటే అంత బాగా నేర్పించేవాడు అనమాట. సో అలా ఆ రోజు నన్ను అక్క అని పిలిచాడు. ఓకే. సో చందు గారు వచ్చి పిల్లలకి డాన్స్ నేర్పించారు. చాలా బాగా నేర్పించాడు. సో అప్పుడు పరిచయం, అక్క అని పిలిచాడు. ఈ రోజు వరకు ఆ పిలుపు, ఆ బాండింగ్ అలాగే ఉందన్నమాట. ఎన్ని సంవత్సరాలు ఈ పరిచయం? 23 above 24 years. 24 సంవత్సరాల ఫ్రెండ్షిప్. అక్క తమ్ముడు అనుకో. వావ్, చాలా అన్నమాట. స్కూల్లో పరిచయం మీకు అక్క అని జస్ట్ అలా మాట్లాడుకునే వాళ్ళు? 23 years బాండింగ్ అది. ఓకే. సో అలాగే కొంచెం గ్యాప్ రావచ్చు. తనకి మ్యారేజ్ అయింది, తన లైఫ్లో తను బిజీ అయిపోయాడు, నా లైఫ్లో నేను బిజీ అయిపోయాను. నా పిల్లలిద్దరికి కూడా చందు అంటే చాలా ఇష్టం. చందు మామ, దట్స్ ఇట్, చందు మామ అంతే. మామ అని పిలిచేవాళ్ళు. అక్క నీకు చాలా టాలెంట్ ఉంది అక్క, నువ్వు చాలా బాగా మాట్లాడతావు, చాలా బాగా డాన్స్ వేస్తావు, చాలా బాగా చేస్తావు యాక్టింగ్, నువ్వు రా అక్క. నేను అంటే మేము కొంచెం ఫ్యామిలీస్కి కొంచెం కట్టుబడి ఉంటాం కదా, వెళ్తే ఏమనుకుంటారో, నలుగురు ఏమనుకుంటారో, అందులో కొన్ని ఆ రెస్పాన్సిబిలిటీ ఉంది, పాపను చూసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ టైంలో నేను అటని వెళ్తే బాగుండేదేమో, క్లిక్ అయిపోయేదాన్నేమో, కానీ ఒక భయం. అదేలేండి, సొసైటీ నుంచి కొంచెం భయం. సో నేను వాడు ఎన్నిసార్లు పిలిచినా కూడా నేను వెళ్ళలేదు. కోవిడ్ టైంలో నాకు యూట్యూబ్ చేయాలని చాలా అనిపించేది, కానీ ఎలా చేయాలో తెలీదు. అప్పుడు టిక్ టాక్ ఉండేది. టిక్ టాక్ బాగా చేసేదాన్ని, అవి రీల్స్ చేసేదాన్ని. సో అది పోయింది. ఇంకా చందు దగ్గరికి వెళ్ళినప్పుడల్లా నాతో వంటల వీడియోస్ చేయించేవాడు, అలా సాంగ్స్ ఏమైనా చేసేవాళ్ళం అట్లా. సో లాస్ట్ ఇయర్ 2023 నుంచి మళ్ళా కొంచెం కనెక్షన్ ఎక్కువైంది వాటితోటి. నల్లిబొక్కలు అని వెబ్ సిరీస్ తీసాడు అనమాట. అక్క యాక్ట్ చేద్దు కానీ రా, చాలా బాగుంటదని, కామెడీ వెబ్ సిరీస్. దాంతో ఒక నేమ్ వచ్చింది నాకు. భాగ్య క్యారెక్టర్, ఒక పని మనిషి క్యారెక్టర్. ఎవరు చూసినా మీరు భాగ్య కదా. ఈవెన్ మీరు నమ్ముతారో నమ్మరో, నేను తిరుపతి సేవకి వెళ్ళాను. సేవ చేస్తున్నా, మాకు ఒక ప్లేస్ లో ఇచ్చారు, నేను అక్కడ కూర్చొని ఉన్నా. ఒక మదర్ అండ్ సన్ వచ్చారనమాట. హాయ్ అండి బాగున్నారా అన్నారు. బాగున్నానండి, మీరు ఎవరని అడిగాను. మీరు నల్లిబొక్కల్లో భాగ్య కదా.
లిటరల్లీ నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే ఆ 2 ఎపిసోడ్స్కే నన్ను ఇంత గుర్తుపెట్టి ఇంత ఓన్ చేసుకున్నారా అని నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. సో ఆ తర్వాత నేను తమ్ముడు చనిపోవడం, నేను వెళ్ళలేకపోవడం ఇవి జరిగినాయి. ఓకే. సో వాడు ఏంటంటే హైదరాబాద్ వస్తున్నాం అక్క, ఇల్లు చూడండి మీ దగ్గరలో, ఓకే. యోధా ఎడ్యుకేషన్ కోసం. అవునవును. అంటే తను చదువుకుంటూ ఒక సీరియల్లో యాక్ట్ చేస్తుంది యోధా. అప్పుడు జబర్దస్త్ గానీ ఈటీవీలో ఆల్మోస్ట్ చాలా వాటిలో ఉంటది కదా పాప. 2024లో లాస్ట్ ఇయర్. వస్తామక్క 10th క్లాసు అటు ఇటు తిరగాలంటే ఇబ్బంది అవుతుంది అంటే, సో మేము వెతికి పెట్టాము ఒక ఇల్లు. ఓకే. అక్కడే కింద పోర్షన్ ఖాళీ ఉందని మేము వెళ్ళిపోయాము. వాళ్ళ ఇంటికి కింద మీరు అప్పుడు అక్క నీకు ఎప్పటి నుంచో ఉంది కదా కోరిక, యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అక్క, ఇప్పుడు చెయ్యి నువ్వు, నేను నీకు సపోర్ట్ చేస్తా అని యూట్యూబ్ స్టార్ట్ చేయించాను నేను. అప్పుడు వచ్చింది ఈ ఐడియా. యా, అంటే ఎప్పటి నుంచో ఉంది అది చేయాలని, టైం అప్పుడు వచ్చింది. ఓకే. నిజంగానే చాలా సపోర్ట్ చేశాడు, చాలా సపోర్ట్ చేశాడు. ఓకే. చందు గారు ఆల్మోస్ట్ ప్రతి వీడియోకి ఫస్ట్ ఆయనే కదా మీకు ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి దగ్గర నుంచి చెప్పించింది. సో ఆ పరిచయం అలా వాళ్ళు, తను కానీ వాళ్ళ వైఫ్ కానీ, అసలు సునీతకి నేనంటే చాలా ఇష్టం, చాలా. ప్రతిరోజు కాల్ చేస్తాడు మధ్యాహ్నం, అక్క భోజనం చేసావా, వండుకున్నావా, పోనీ ఇక్కడ రా తిందాం. ఓకే. అట్లా బాగా దగ్గర అయిపోయారు. కానీ బాండింగ్ మాత్రం అప్పటి నుంచి మధు, చందు, నేను అట్లా బాగా ఫ్రెండ్స్ అయిపోయారు, క్లోజ్ అయిపోయారు అప్పటి నుంచి. అక్క అక్క. మా అత్తగారు, మా నాన్నకు కూడా చాలా ఇష్టం చందు అంటే. చందు మ్యారేజ్ కి వచ్చాను, ఎవరి మ్యారేజ్ కి వెళ్ళాను నాన్న తొందరగా. ఓకే. చందు మ్యారేజ్ కి వచ్చారు నాన్న, అమ్మ, అత్తయ్య కూడా బాగా అలవాటు చందుకి. ఓకే. ఓకే. సో అప్పుడు వీడియోస్ చేసినప్పుడు మీ వీడియోస్ లో ఒక అమ్మాయి కనిపించేది, వెన్నెల. ఏమైపోయింది వెన్నెల అంటే? అసలు వీడియోస్ లో రావట్లేదు, ఎక్కడికి పోయింది? వెన్నెల తను హాస్టల్లో ఉంటుంది ఇప్పుడు. ఓకే. అప్పుడు మీ ఇంట్లోనే ఉండేది కదా? అప్పుడు ఏంటంటే తను కొత్తగా జాబ్ చేస్తున్న కొత్తలో తనకి లాంగ్ అయిపోయేది, వాళ్ళది చాలా దూరం ఉండేది, ఇల్లు సిటీకే దూరంగా ఉండేది. సో అక్కడి నుంచి వెళ్ళాలంటే ఇబ్బంది అవుతుండేది. శ్రీతజ బండి మీద వెళ్ళి మెట్రో దాకా డ్రాప్ చేయడం ఇదంతా కొంచెం ఇబ్బంది అవుతుండేది. సో అందుకని ఏంటంటే అమ్మ మన దగ్గర ఒక 1 వీక్ ఉంటుంది, తర్వాత హాస్టల్లో జాయిన్ అవుతుందంటే పర్లేదు నాన్న, తను మొదటి నుంచి అమ్మ అనే పిలుస్తుంది నన్ను, వెన్నెల అమ్మ అని పిలుస్తుంది. సో అలా మా ఇంట్లోనే ఉంది. అదే టైంలో హౌస్ షిఫ్ట్ చేసాము, షిఫ్ట్ చేసి యూట్యూబ్ స్టార్ట్ చేసే టైంకి మా దగ్గరే ఉంది. సో తను కూడా నా డాటర్ లాగే అనమాట, ఇంకా శ్రీతజ లాగే ప్రతి ఒక్క వీడియోలో ఉంది అది. సో ఇప్పుడు ఎందుకు లేదు అంటే తను వేరే జాబ్ లో జాయిన్ అయింది, అది మా హౌస్ కి దూరం అయిపోయింది, ఎక్కువ టైం నైట్ డ్యూటీ తనకి, తను కొంచెం సఫర్ అవుతుంది. సో అందుకని ఏంటంటే అమ్మ నేను అమీర్పేటలో హాస్టల్ తీసుకుంటున్నాను, హాస్టల్కి వెళ్ళిపోతాను అంది. ఓకే నాన్న జాగ్రత్త. ఆ తర్వాత నుంచి తన వర్క్ లో తను బిజీ అయిపోయింది, మా వర్క్ లో మేము బిజీ అయిపోయాం, అందుకే తను రాలేకపోతుంది. అంతేనా? మరి శ్రీతజ పెళ్లిలో కూడా ఎక్కడ కనిపించలేదు. శ్రీతజ మ్యారేజ్ కి కాల్ చేసాము, తనేదో మీటింగ్ కి ఎక్కడికో వెళ్తున్నా అని చెప్పింది, తనకి పర్మిషన్ లేదని చెప్పింది, వచ్చాక కలుస్తాను. అవునా? అట్లీస్ట్ గ్రీటింగ్స్ పంపించడం ఏదో చేయాలి, మెసేజ్ వాళ్ళు చేసుకుంటారేమో, అన్నిట్లో ఇన్వాల్వ్ అవ్వం కదా. అంటే దగ్గరుండి అప్పుడు మాట్లాడినప్పుడు కూడా మా అమ్మ ఇంత చేస్తారో తెలియదు, ఒక్కరోజు కూడా భోజనం పెట్టకుండా పంపించారు మా అమ్మలాగా అని చెప్పేసి మీ గురించి పొగిడారు. చాలా అది చాలా ఎఫెక్షనేట్ గా ఉండేది, చాలా. అసలు ఎలా అంటే అందరూ ఏం అడుగుతున్నారు, మీ ఇంకో పాప ఏదని అడుగుతున్నారు. ఓకే. వాళ్ళు నా పాప అనుకుంటారు కదా, మీ చిన్న పాప ఏది, కనపడట్లేదు ఎందుకని అడుగుతున్నారు. అదండి రీజన్, ఆవిడ దూరం అయిపోయారు. పాపం అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను వెళ్ళగొట్టేసాను. అవును, వెళ్ళగొట్టేశారా మీరు వెన్నెలని వెళ్ళగొట్టేసిన కవిత గారు. సో ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ఎలా ఉంటారంటే పాపం వాళ్ళకి తెలియదు కదా, మన లైఫ్ లో ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. చిన్న గ్యాప్ వచ్చిందంటే వాళ్ళు ఏమనుకుంటారంటే సంథింగ్ హ్యాపెన్, గొడవలు అయ్యాయా, ఎందుకు వెళ్ళగొట్టారు, ఎందుకు ఉండట్లేదు. నేను చాలా సార్లు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చాను, లేదండి తన ఎవరి వర్క్ లైఫ్ ఒక చిన్న గ్యాప్ అనేది వస్తుంది లైఫ్ లో, ఎవరి వర్క్ లైఫ్ వాళ్ళకు ఉంటది. మనం పదే రావాలి వెళ్ళాలి అంటే టైం కుదరకపోవచ్చు, ఫోన్ లో టచ్ లో ఉండొచ్చు. కాబట్టి ఏంటంటే సబ్స్క్రైబర్స్ అందరికి కూడా చెప్తున్నాను నేను, ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి, ఎటువంటి గొడవలు అవ్వలేదు, మేమేం వెన్నెలని వెళ్ళగొట్టలేదు, తన వర్క్ వల్ల తను బిజీ అయిపోయింది. సో తన కెరియర్ తను చూసుకోవాలి కదా. భగవంతుడు ఏంటంటే కొంత టైం కొంతమందిని కలుపుతాడు.
ఆ టైం ఏదో ఒక రీజన్ వల్ల కలుపుతాడు. ఓకే. ఆ టైం అయిపోగానే ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతారు. కరెక్ట్. సో దాన్ని మనం నెగిటివ్ గా తీసుకోవడం కరెక్ట్ కాదు కదా. అంతేగా. పాజిటివ్ ఆల్వేస్. ఓకే, సర్లేండి, ఎక్కడున్నా బాగుంటే ఆనందంగా ఉంటే అంతే హ్యాపీ ఉండాలి. అంతే. యాజ్ ఏ మదర్ గా దాన్ని హ్యాపీనెస్ నేను కోరుకుంటాను. అది నిజంగానే బిజీ ఉండాలి, నిజంగానే డబ్బులు సంపాదించుకోవాలి, ఒక పొజిషన్ కి రావాలి. ఓకే, అదే నేను కోరుకుంటాను. మీ లైఫ్ లో ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి కవిత గారు? ది మోస్ట్ హ్యాపీయెస్ట్. శ్రీతజ మ్యారేజ్. అవునా? మ్యారేజ్ అనగానే గుర్తొచ్చింది, ఆల్ ఆఫ్ ఏ సడన్ అట్లా ఏమైనా చేసేసారా మ్యారేజ్, లేకపోతే ముందు నుంచి ప్రీ ప్లాన్ ఉండిందా? ప్రీ ప్లాన్ ఏం లేదు. నేను యాక్చువల్గా 1.5 ఇయర్ నుంచి మ్యాచెస్ చూస్తున్నాను. బట్ తను ఏంటంటే తన బెస్ట్ ఫ్రెండ్ తను చేసుకుంటా అని చెప్పింది. సో నాకు తను తెలుసు, సాయి నాకు తెలుసు. 3 years నుంచి నేను చూస్తున్నాను. మంచి అబ్బాయి, రెస్పాన్సిబుల్ పర్సన్, మెచ్యూర్డ్ పర్సన్. ఓకే. సో దీన్ని భరించాలంటే సాయి కరెక్ట్. దీన్ని భరించాలంటే సాయి కరెక్టా? ఎస్. మీ కూతురు కంటే అల్లుని ఎక్కువ సపోర్ట్ చేస్తున్నారు. నిజం. శ్రీతజ మూడ్స్ ని, దాని ఆలోచనల్ని, దాని ఎమోషన్స్ ని భరించాలంటే సాయి పర్ఫెక్ట్. గెలిచేసారు సాయి సో గారు. నేను అందుకే నో చెప్పలేకపోయాను. మంచి అబ్బాయి. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ కదా? యా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. అంత మంచి అబ్బాయి కాబట్టి. లేదు, మంచి అబ్బాయి. నేను వేరే ఇంకెవరైనా అయితే అబ్జెక్ట్ చేసేదాన్నేమో, తెలియని వాళ్ళు అయితే. కానీ నాకు తెలుసు సాయి కోసమే నేను ఒప్పుకున్నా. సాయి కాబట్టే ఒప్పుకున్నా. సాయి నేను పాప పక్కన స్టాండ్ తీసుకున్నా. సాయి ఉన్నాడు కాబట్టి, అది ఓన్లీ సాయి కాబట్టి ఒప్పుకున్నారు. ఇంకెవరైనా అయితే ఏమో ఒప్పుకునేదాన్ని కాదేమో. ఓకే. కాకపోతే ఇంకొకటి ఏంటంటే, అది నాకు చెప్పింది ధైర్యంగా, అమ్మ నేను చేసుకుందాం మేము ఇలా చేసుకుందాం అనుకున్నాం. వాళ్ళకి లవ్ అని ఇవన్నీ ఏం లేవు. జస్ట్ బెస్ట్ ఫ్రెండ్స్, దేవర్ బెస్ట్ ఫ్రెండ్స్. ఓకే, దేవర్ బెస్ట్ ఫ్రెండ్స్. వాళ్ళు డిసైడ్ అయ్యారు బయట అన్ని చూసిన తర్వాత. సో తెలిసిన వాళ్ళైతే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఎస్, కరెక్టే అది. మరి వాళ్ళ మ్యారేజ్ ఎందుకు మీకు ద మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్? దానికి నచ్చిన వ్యక్తిని చేశాను. అది లైఫ్ లో హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. కరెక్ట్. సో అదే హ్యాపీనెస్ నాకు కావాలి, అంతే. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి అసలు? మోస్ట్ అంటే అన్నీ విన్నాను నేను, అదే అందుకే. మాక్సిమం నా లైఫ్ లో ఉన్నవన్నీ సాడెస్ట్ మూమెంట్స్. ఇప్పుడు కొంచెం గట్టెక్కుతున్నారు అట్లా. యా, ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఏం లేవు. మా తమ్ముడు పోవడం అనేది నాకు చాలా పెద్ద దెబ్బ. మీ తమ్ముడికి ఏమైంది? తమ్ముడు కూడా హార్ట్ అటాక్ సడన్ గా నైట్ 2 o'clock అట్లా వచ్చి అప్పటికప్పుడు జరిగిపోయిందా? ఓకే. కార్డియాక్ అరెస్ట్ అంటారు కదా అలా. ఓకే. ద బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ ఏంటి మీకు? ఒక గుణపాఠం నేర్పించి వెళ్ళిపోయిన ఒక విషయం ఏంటి? ఏది జరిగినా మన మంచికే. అంతేనా? ఏది జరిగినా మన మంచికే. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉన్న చోట ఖచ్చితంగా నెగిటివ్ ఉంటుంది. సో నెగిటివ్ని వదిలేయండి, పాజిటివ్ని పట్టుకోండి. నెగిటివ్ ఒక్కోసారి డామినేట్ చేస్తుంది, మనం డిస్టర్బ్ అవుతాము, కొన్ని సిచ్యువేషన్స్ ఎదురైతాయి. కానీ ఒక క్షణం ఆలోచించి సైలెంట్ అయిపోతే అంతా పాజిటివ్ అవుతుంది. అండ్ కాలమే కొన్ని సమస్యలకి పరిష్కారం చెప్తుంది. ఇది నేను చాలా నమ్ముతాను. ఓకే. నా లైఫ్లో చాలా సమస్యలకి కాలమే పరిష్కారం చూపించింది. అవునా? ఎలాంటి సిచ్యువేషన్కి వెళ్తానంటే, నేను ఇంకా అయిపోయింది, నేను ఏం చేయలేను, నాకు ఈ సూసైడ్ చనిపోవడం అనేది నేను పూర్తిగా ఆపోజిట్ దానికి. చనిపోవాలి అంటే చాలా ధైర్యం కావాలి. కరెక్ట్. ఆ ఒక్క క్షణం ఆలోచించి ఆ ధైర్యాన్ని మొండిగా బతకడంలో చూపిస్తే తర్వాత లైఫ్ ఎంత ఫ్రూట్ఫుల్గా ఉంటుందో. నిజంగా ఊహించండి. నేను అలాంటి డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి ఎవరికి తెలీదు, మా ఫ్రెండ్స్కి చాలా మందికి నేను వాళ్ళని కౌన్సిలింగ్ చేశాను. ఓకే. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిన ఫ్రెండ్స్కి నేను కౌన్సిలింగ్ చేశాను. వాళ్ళు నాతో చెప్పుకునేవాళ్ళు, ఇలా కాదు, ఇలా ఉండు, ఇలా ట్రై చేసి చూడు. వాళ్ళకి నాకు కాల్ చేస్తారు, కవిత నువ్వు ఆ రోజు చెప్పకపోతే డివర్స్ దాకా వెళ్ళిన ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాకపోతే ఇంకా అవి చెప్పుకోనే అంత పెద్దవి కాదు. కాకపోతే నేను ఒక్కటే చెప్తాను, సూసైడ్ చేసుకోవాలి అని ఆలోచన వచ్చిన వాళ్ళు జస్ట్ ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ధైర్యాన్ని బతకడం మీద, ఫైట్ చేయడంలో చూపించండి. రైట్. కానీ మీ ఇంట్లో అన్ని జరిగినా కూడా ఇంత నిలబడి ఒక్కరే సింగిల్ ఉమెన్, సింగిల్ మదర్ అయ్యి ఉండి ఇంత చేసినందుకు హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా అంటే ఎంతమంది అలా ధైర్యంగా నిలబడి వాళ్ళకి వాళ్ళు స్టాండ్ తీసుకోవాలి. నాకు ఒకటి ఇన్స్పిరేషన్ ఏంటంటే అండి, నేను జాబ్ చేసే చోట నాంపల్లిలో ఒక ముస్లిం ఉండేది. నేను చాలా మందికి చెప్పాను, ఇది చాలాసార్లు చెప్పాను నేను ఇది. చేతులు కాళ్ళు ఉండవు ఆమెకి. 2 మగపిల్లలు పెంచింది, అడుక్కునే పెంచింది.
కొడుకు పక్కనే జ్యూస్ బండి నడిపిస్తూ ఉంటాడు. స్టిల్ ఆమె పొద్దున 9:30 కల్లా రోడ్డు మీద పాక్కుంటూ వచ్చి కూర్చొని అడుక్కుంటూ ఉంటుంది. సరే ఒకసారి అడిగాము, ఎందుకమ్మా కొడుకులు సంపాదిస్తున్నారు కదా అంటే, సంపాదించినా కూడా నేను వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండలేను అని, రెండు కనీసం అడుక్కొని తినటానికైనా ఆమె రెడీగా ఉంది కానీ ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలని అనుకోరలేదు. అన్నీ మంచిగా ఉన్నాయి, చదువుకున్నాము, నాలెడ్జ్ ఉంది, మాట్లాడగలము. రైట్. మనం ఎందుకు బతకలేమని ఆలోచిస్తున్నాం, ఎందుకు సూసైడ్ దాకా పోతున్నాం? సమస్యలు ఎవరికి లేవు. తన్ని చూస్తే నాకు అనిపించేది అనమాట, ఏమీ లేని ఆవిడ అంత కాన్ఫిడెంట్గా ఎక్కడి నుంచి ఎండలో కూర్చునేది రోడ్డు మీద. నాకు చాలాసార్లు నేను ఖచ్చితంగా తన్ని చూస్తా అనమాట, అటే వెళ్ళినప్పుడల్లా తన్ని ఖచ్చితంగా చూస్తాను. నాకు అదే అనిపిస్తుంది, అన్నీ ఉండి చదువు తెలివితేటలు ఉండి అప్పులైనాయని అవ్వని ఇవ్వని, అప్పులు మీరే చేసుకున్నారు. కరెక్ట్, అవునా కదా? గొప్పలకు పోయి అప్పులు మీరే చేసుకున్నారు. చేసుకున్నప్పుడు అవి ఎట్లా తీర్చుకోవాలని సొల్యూషన్ కోసం వెతకండి, కష్టపడండి, అంతేగాని దేవుడిచ్చిన జీవితం అది, మనకి ఎటువంటి హక్కు లేదు తీసుకోవడానికి. ఎగ్జాక్ట్లీ. మీ ఫ్యామిలీ, యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రేమగా? యూట్యూబ్ ఫ్యామిలీకా లవ్ యూ ఆల్. ఎలా ఏం మాట్లాడతారు కామెంట్స్లో కానీ, మీకు సపరేట్గా మెసేజెస్లో కానీ ఏం చెప్తారు వాళ్ళు? అమ్మ మీరు హ్యాపీగా ఉండాలి, మీరు స్ట్రాంగ్ ఉమెన్, మీరు చాలా ఎప్పుడన్నా బాధపడుతున్నా కూడా మీరు మాకు ధైర్యం చెప్తారు, మీరు ఎందుకు బాధపడుతున్నారు, ఏదైనా ఒక టాపిక్ గురించి మాట్లాడండి, మాకు ధైర్యం చెప్పండి. ఓకే. ఇలా అందరూ మాకు చిన్న అమ్మ లేదు, చిన్నప్పుడే చనిపోయింది, మేము మిమ్మల్ని అమ్మ అనుకోవచ్చా? భగవంతుడు నా దగ్గర నుంచి ఒక కూతుర్ని తీసుకెళ్ళాడు, కానీ ప్రపంచం అంతా నన్ను అమ్మగా ఆదరిస్తుంది. నిజంగా నేను చాలా బ్లెస్డ్ అనుకుంటా. అందరినీ తీసుకుపోయి మనల్ని మాత్రమే ఉంచాడు దేవుడు అంటే దెర్ ఈజ్ ఎ రీజన్ బిహైండ్ దట్. ఖచ్చితంగా మన వల్ల ఏదో ఉంది, జరిగేది ఉంది. ఓకే. సో నేను అది నమ్ముతాను. సో ఇప్పుడు బాధ్యతలు తీరిపోయినాయి, ఎలాగో కూతురికి పెళ్లి చేసేసారు, మరి నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? మీ కళలో నేను ఏమైనా సహకారం చేసుకునే రూట్లో వెళ్తున్నా? నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. యాక్టింగ్. సో యాక్టింగ్ సైడ్ ట్రై చేయాలని నేను అనుకుంటున్నాను. డబ్బులు సంపాదించాలి. రైట్. ఇప్పటిదాకా లేకపోతే మనిషికి విలువ లేదు, నిజంగా లేదు. ఇప్పటివరకు సంపాదించలేదా? అంటే బతకడం కోసం సంపాదించా, ఫుడ్, రోజు గడవడం, నీడ, క్లాత్, అంతవరకే నేను సంపాదించా. ₹1 నేను దాచింది లేదు, అంటే దాచే ఛాన్స్ నాకు రాలేదు. రైట్. మా హస్బెండ్ ఒక కోరిక ఉందన్నమాట, మొదటి నుంచి అనేవారు ఓల్డ్ ఏజ్ హోమ్ మెయింటైన్ చేయాలని. సో అదొక్కటి మాత్రం కోరిక మిగిలిపోయింది. నేను ఖచ్చితంగా అది చేస్తాను. నాకంటూ ఒక ఓన్ హౌస్, నాకు వేరే ఆశలు ఏముండవు. నాకు బంగారం అని, ఆస్తులని, నాకు తాతల ఆస్తులు తండ్రుల ఆస్తులు రావాలని నాకు దేని మీద ఉండదు. నిజంగా మనకు వచ్చేది ఏదైనా ఉంటే ఎవరు ఆపినా ఆగదు. మనకు రాదు అంటే నువ్వెంత ప్రయత్నం చేసినా రాదు. కరెక్ట్. ఇది నమ్ముతాను నేను. నాకు ఆశలు ఉండవు, దేని మీద ఆశలు ఉండవు. నాకు ఒక ఓన్ హౌస్ కావాలి. ఓకే. నేనంటూ బతకడానికి నాకు ఒక ఓన్ హౌస్ కావాలి. ఖచ్చితంగా. ఇప్పుడు సిటీలో మనం రెంట్లు పెట్టుకోవాలి, ఓన్ హౌస్ ఒకటి కావాలి. అండ్ నా లైఫ్ టైం గోల్ ఏంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్ మెయింటైన్ చేయడం, ఒకటి కట్టించి మెయింటైన్ చేయాలి, డబ్బులు సంపాదించాలి. డబ్బులు, ఇప్పుడు నా ఆలోచన అంతా డబ్బులే. డబ్బు లేకపోతే మనిషికి వాల్యూ లేదు. నువ్వు మంచి పని చేసావా, నువ్వు కష్టాలు పడ్డావా, నువ్వు ఇట్లున్నావా అట్లున్నావా కదా, నీ దగ్గర డబ్బు ఉందా లేదా. రైట్. కూతురికి కట్నం ఇవ్వలేదా మీరు? ఇవ్వలేదండి, మా అల్లుడు తీసుకోలేదు. అందుకే నేను మా అల్లుడు చెప్తున్నాగా, మా అల్లుడు మంచాడు. ఇవాళ యాక్చువల్గా మా అల్లుడు బర్త్డే. విష్ చేయండి, పర్లేదు. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి. ఆల్వేస్ కీప్ స్మైలింగ్ అండ్ గాడ్ బ్లెస్ యూ. చాలా హ్యాపీగా ఉండాలి మీరిద్దరు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సాయి గారు. మేబీ ఇంటర్వ్యూ ఈ రోజే రాకపోవచ్చు, బట్ యా బిలేటెడ్ అవ్వచ్చు. అడ్వాన్స్ కాదులేండి, ఇంకా బిలేటెడ్ అవ్వచ్చు. నేను స్టార్టింగ్ చెప్దాం అనుకున్నా, అందరికీ కూడా మదర్స్ డే శుభాకాంక్ష. హ్యాపీ మదర్స్ డే టు ఆల్ ద ఉమెన్స్ అవుట్ దేర్ ఇన్ ద వరల్డ్. అందరూ ఉమెన్ అందరూ కూడా స్ట్రాంగెస్ట్ డే. అండ్ ఇంకొక విషయం నేను ఉమెన్కి చెప్పాలనుకుంటున్నానండి. చెప్పండి. ఫస్ట్ ఇంట్లో మదర్ మంచిగా ఉంటేనే ఫ్యామిలీ హెల్దీగా ఉంటుంది. సో మదర్ హెల్దీగా ఉండాలి. మనం ఏం చేస్తామంటే పిల్లలకి అందరికీ పెట్టాక మిగిలింది తిందాంలే అని అనుకుంటాం కదా, ఎప్పుడు అలాంటి పని చేయకండి. ఫస్ట్ మీరు తినండి. మీరు స్ట్రాంగ్ ఉంటేనే ఇంట్లో వాళ్ళని చూసుకోగలుగుతారు. మనకి హెల్త్ బాగోపోయినా పట్టించుకోం కాదు, ఫస్ట్ మిమ్మల్ని మీరు పట్టించుకోండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి, మిమ్మల్ని మీరు ఇష్టపడండి. అప్పుడే మీ గురించి ఫస్ట్ ఆలోచించిన తర్వాతే ఫ్యామిలీ గురించి ఆలోచించండి. మీరు ఒక 2 రోజులు పడిపోతే ఇల్లు అసలు ఏమైపోద్దో తెలిసిన విషయమేగా కదా. అమ్మ అనేది ఇంట్లో లేకపోతే
ఆ ఇల్లు ఎలా ఉంటుందో ఊహించడమే కష్టం. కరెక్ట్. సో కాబట్టి మన గురించి మనం ఫస్ట్ కేర్ తీసుకున్నాకే ఫ్యామిలీ గురించి ఆలోచించండి. ఇది ఒక్కటి మాత్రం నేను చెప్పాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కవిత గారు. అంటే ఒక సిచ్యువేషన్లో మనదేంటి కష్టం అనిపిస్తుంది చూడండి, అలాంటిది ఈరోజు అనిపించింది నాకు. మనది కూడా ఒక కష్టమేనా. ఆవిడ చూడండి ఇంట్లో ఒక్కొక్కరు వరుసగా అంత పెద్ద పెద్ద స్ట్రోక్లు వచ్చినా కూడా అలా గట్టిగా నిలబడ్డారని. సో రియల్గా మీకు చూపిస్తున్న ఒక ఇన్స్పిరేషన్ గైస్. చిన్న చిన్న విషయాలకి మార్క్స్ తగ్గాయనో, లవ్ ఫెయిల్యూర్ అయ్యారనో, లేకపోతే ఏదో ఒకటి జరిగిందనో, అయిపోయింది నా జీవితం ఇక్కడ ఇంతే ఇంకా చచ్చిపోదాం, ఇలాంటి ఆలోచనలు వదిలేయండి. ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవ్వండి. కొంచెం ఏం కాదు, ఆ ఒక నిమిషం నిలబడితే ఏదో ఒకటి అవుతుంది. కాలమే సమాధానం చెప్తుంది, మీరే వెతుక్కుంటూ వెళ్తారు కూడా. సో ఆల్వేస్ ట్రై టు కీప్ స్మైలింగ్ అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.